హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో చిత్రగుప్తుడు అనే ఒక చిత్రకారుడు ఉన్నాడు. చిత్రగుప్తుడు ఎంతటి వారినైనా అలా కూర్చుండబెట్టి అచ్చంగా వారిలాగానే చిత్రం గీసేవాడు. అతడి ప్రతిభను గుర్తించి చుట్టుప్రక్కల గ్రామాల వారు ఆయన వద్దకు వచ్చి తమ చిత్రపటాలను గీయించుకుంటూ ఉండేవారు. అయితే అదే గ్రామంలో బోడిలింగం ఉన్నాడు. బోడిలింగం ఎదుటివారిని ఇబ్బంది పెట్టి తను ఆనందిస్తూ ఉండేవాడు. ఒకరోజు అటుగా వెళుతూ, ఈ చిత్రగుప్తుణ్ణి 2 రోజులు ఆడిస్తే పోలా అని అనుకుని చిత్రగుప్తుడి వద్దకు వచ్చి, చిత్రగుప్తా చిత్రగుప్తా, నా చిత్రపటం గీస్తావా అని అడిగాడు బోడిలింగం. ఆ గీస్తానండి అన్నాడు చిత్రగుప్తుడు. అచ్చంగా నాలాగానే ఉండాలి, ఏమాత్రం తేడా వచ్చినా నేను ₹1 కూడా ఇవ్వను మరి అన్నాడు బోడిలింగం. అలాగేనండి, మీలాగా ఏమాత్రం అనిపించకపోయినా ₹1 కూడా ఇవ్వకండి అని తన ప్రతిభ మీద నమ్మకంతో మాటిచ్చేశాడు చిత్రగుప్తుడు. నాకు అదే కావాలిలే అని మనసులో అనుకుని, సరే అయితే త్వరగా గీయి అన్నాడు బోడిలింగం. ఇక చిత్రపటం గీయటం మొదలు పెట్టాడు చిత్రగుప్తుడు. ఇక కొద్ది సమయంలోనే బోడిలింగం చిత్రపటం తయారయ్యింది. ఏమండి, మీ చిత్రపటం తయారయ్యింది చూడండి అన్నాడు చిత్రగుప్తుడు. చిత్రపటం తయారయ్యింది గాని అందులో నా చిత్రం లేదుగా, ఎవరా కొత్త వ్యక్తి అన్నాడు చిత్రపటాన్ని చూస్తూ బోడిలింగం. అయ్యో, లింగం గారు, అచ్చంగా మీ ముఖంలాగానే ఉంది చూడండి అన్నాడు చిత్రగుప్తుడు. నాకలా ఏమీ అనిపించటం లేదు. అలా అనిపించకపోతే ₹1 కూడా ఇవ్వనవసరం లేదన్నావుగా, అందుకే నేనేమీ డబ్బులు ఇవ్వను. మరలా రేపు వస్తాను, అప్పుడు మరలా నా చిత్రపటం గీయి. అప్పుడు నాలాగే అనిపిస్తే గనుక 2 చిత్రపటాలకు కలిపి డబ్బులిస్తాను, సరేనా అన్నాడు బోడిలింగం. సరే, రేపన్నా బాగా గీస్తానండి. అప్పుడు గనక బాగా వస్తే 2టికి కలిపి డబ్బులిస్తారుగా అని ఆశగా అడిగాడు చిత్రగుప్తుడు. ఇచ్చేస్తాను, నీ డబ్బులు నాకెందుకు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బోడిలింగం. అన్నట్లుగానే మరుసటి రోజు వచ్చాడు. మరలా చిత్రగుప్తుడు చిత్రపటం గీశాడు. ఈసారి కూడా అచ్చంగా బోడిలింగం లాగానే ఉంది చిత్రపటం. అయినా సరే తనలాగా లేదని అబద్ధం చెప్పి, మరలా రేపు వస్తాను, అప్పుడు మరలా నా చిత్రపటం గీయి. అప్పుడన్నా నాలాగా ఉంటే 3టికి కలిపి డబ్బులిచ్చేస్తాను, సరేనా అని చిత్రగుప్తుడికి ఆశ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బోడిలింగం. మరలా మరుసటి రోజు రానే వచ్చాడు. మరలా చిత్రగుప్తుడు బోడిలింగం చిత్రపటం గీశాడు. ఈసారి కూడా అచ్చంగా బోడిలింగం లాగానే ఉంది చిత్రపటం. కానీ తనలాగా లేదని, మరలా రేపు వస్తానని చెప్పి, ఆహా, చిత్రగుప్తుడి ముఖంలో బాధని చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు బోడిలింగం. అయ్యో, ఈ లింగం గారు ఎందుకేని ఆయనలాగానే ఉన్నా సరే తనలాగా చిత్రపటం లేదంటారు. ఈయనకి ఎప్పుడు నచ్చుతుందో ఏమో, ఈ పటాలన్నీ ఎప్పుడు తీసుకుని డబ్బులు ఇస్తారో ఏమో అని బాధపడుతూ ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ గ్రామాధికారి గారు వెళుతున్నా సరే పట్టించుకోలేదు చిత్రగుప్తుడు. ఏంటి చిత్రగుప్త, పరధ్యానంగా ఆలోచిస్తున్నావు, దేని గురించి అని అడిగారు గ్రామాధికారి గారు. అయ్యా, క్షమించండి, ఏదో ఆలోచిస్తూ మీరు వెళుతుంది కూడా చూడలేదు అని తన బాధకు కారణమైన బోడిలింగం గురించి చెప్పాడు చిత్రగుప్తుడు. అయ్యో చిత్రగుప్త, దీని గురించి ఇంతలాగా బాధపడుతుంది, నేను చెప్పినట్లు చెయ్యి. దెబ్బకు బోడిలింగం తన చిత్రపటాలన్నీ తీసుకుని నీకు డబ్బులిచ్చేసి వెళ్ళిపోతాడు అని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గ్రామాధికారి గారు. గ్రామాధికారి గారు ఇచ్చిన సలహాకి ఆనందించి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుని ఆయన చెప్పినట్లే మరుసటి రోజు బోడిలింగం వచ్చేసరికి వచ్చిన వారందరికీ కనిపించేలాగా బోడిలింగం చిత్రపటాలను పెట్టి వాటి మీద, నేనొక వెధవని, నేను చవటని, నేను బుద్ధి లేని వాడిని అని రాసి పెట్టాడు చిత్రగుప్తుడు.
ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఆ చిత్రపటాలను చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోసాగారు. అదంతా బోడిలింగం చూశాడు. ఏంటి చిత్రగుప్త నువ్వు చేసింది? ఇదేం పని అని కోపంగా ఊగిపోతూ చిత్రగుప్తుడి మీద అరవసాగాడు బోడిలింగం. ఏంటయ్యా నేనేం చేశాను అని ఏమీ తెలియనట్లు అడిగాడు చిత్రగుప్తుడు. నేనేం చేశానయ్యా అని అమాయకంగా అడగకు. నా చిత్రపటాల మీదేంటి అలా రాశావు అని కోపంగా అడిగాడు బోడిలింగం. నీ చిత్రపటాలెక్కడయ్యా? అవి అసలు నీలాగానే లేవుగా. ఇంకా అప్పుడు నీ చిత్రపటాలు ఎలా అవుతాయి అని అమాయకంగా అడిగాడు చిత్రగుప్తుడు. నాలాగా ఎందుకు లేవు? నాలాగానే ఉన్నాయి. నువ్వు ముందు అవి తీస్తావా తీయవా అని కోపంగా అరిచాడు బోడిలింగం. అయితే మీలాగా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ చిత్రపటాలను తీసుకుని డబ్బులు ఇచ్చేసేయండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇలాగే తగిలిస్తాను అన్నాడు చిత్రగుప్తుడు. నాలాగా చిత్రపటాలు లేవు, నేను డబ్బులు ఇవ్వనని అబద్ధం చెప్దామా అంటే తన నోటితో తనే చెప్పేశాడు తనలాగానే ఉన్నాయని. ఇక ఇవ్వకుండా ఉందామా అంటే డబ్బులు ఇవ్వకపోతే ఆ చిత్రపటాలను అలాగే ఉంచుతానంటున్నాడు చిత్రగుప్తుడు. ఇక ఏం చెయ్యాలో తెలియక డబ్బులు ఇచ్చేసి ఆ చిత్రపటాలను తీసుకుని అక్కడి నుంచి సిగ్గుతో తల ఉంచుకుని వెళ్ళిపోయాడు బోడిలింగం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.